లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ సంభాషణ ఎవరికి జరుగుతుంది అంటే దేవదూతకు కన్య అయిన మరియకు జరుగుతుంది. మరియా ఒక రోజు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని సన్నిధిలో నిలబడేటువంటి గబ్రియల్ అనేటువంటి దేవదూత మరియ దగ్గరికి వచ్చి ఒక సందేశం చెప్తుంది. ఏమనంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందువు అని చెప్తుంది అనమాట. అప్పుడు మరియ అంటుంది, అయ్యో నేను పురుషుని ఎరగని దాన్నే, ఇది ఎలాగ సాధ్యము అని అడుగుతుంటే అప్పుడు దేవదూత చెప్పేటువంటి సమాధానమే ఇదనమాట. అంటే పరిశుద్ధాత్మ అంటే తిను పురుషుని ఎరగలేదు, తనకి ఇంకా వివాహం కాలేదు, ప్రదానం మాత్రమే చేయబడింది అనమాట. సో నాకు పురుషుడు తెలియదు కదా, నాకు ఎలాగ బాబు నేను ఇవ్వగలను అని తను ఆశ చెప్తుంది. అప్పుడు దేవదూత ఏమంటుందంటే, పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇక్కడ మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అంటే ఆ శిశువుగా పుట్టినప్పుడు బిడ్డ ఎంత ఉంటాడు? ఇక్కడ చాలామందికి శిశువులు ఉన్నారా? ఇప్పుడు చేతిలో చాలామంది చిన్న చిన్న బిడ్డలను తీసుకొని వచ్చినట్టున్నారు కదా, బాబుల్ని, మనసులో ఉన్న వాళ్ళని. శిశువు అంటే మనసులో ఉన్న వాళ్ళని ఏమంటారు? శిశువు అంటారు. సో బిడ్డ పుట్టినప్పటి నుండి అంటే ఆ బిడ్డ పుట్టినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, ఆ బిడ్డ ఎదిగిన తర్వాత కుమారుని దశకి వచ్చిన తర్వాత కూడా అంతే పరిశుద్ధుడిగా ఉంటాడు అని చెప్పి దేవదూత అక్కడ మరియకు చెప్తూ ఉంది. అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టారు కదండి, పరిశుద్ధాత్మ ద్వారా పుడితే ఆయన శిశువుగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటారు, కుమారుని దశకు వచ్చేసరికి కూడా పరిశుద్ధంగానే ఉంటారు అని వచ్చిందా మీకు? కానీ ఎందుకు ఆ విధంగా ఎందుకు అలా జరిగింది? ఆయన శిశువుగా ఉన్నప్పుడు ఎందుకు పరిశుద్ధంగా ఉండగలిగారు? అదే పరిశుద్ధత కుమారుని దశకు వచ్చే వరకు ఎలాగా మెయింటైన్ చేయగలిగారు? అదే ఈరోజు నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ శిశువులు కూడా ఇప్పుడు పుట్టినప్పుడు ఎలా పుట్టారు? పరిశుద్ధంగానే పుట్టారు కదా. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన వారేనా? గర్భఫలం ఎవరిచ్చే బహుమానమో? యెహోవా ఎవరు? పరిశుద్ధుడు కదా. సో ఆయన ఇచ్చే బహుమానం ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. మరి పరిశుద్ధంగా ఉన్నప్పుడు మీ బిడ్డలు పుట్టినప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు కొంత వయసు వచ్చేసరికి ఎందుకు వారు పాపాత్ములుగా మారిపోతున్నారు? మీ క్వశ్చన్ వేసుకోండి, దానికి ఆన్సర్ మొత్తం వాక్యాలు ఇప్పుడు ఇస్తాను, సరేనా? ఇప్పుడు దేవుడి ఆది అందు ఏం సృష్టించారు? భూమిని ఆకాశాన్ని సృష్టించారు కదా. సో ఇప్పుడు దేవుడు ఈ భూమిని ఎవరికి ఇచ్చారో మనం చూద్దాం. కీర్తనలో 115:16 చదవండి. కీర్తనలో 115:16 యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. నరులకిచ్చి ఉన్నారు. ఎవరికి ఇచ్చారట? భూమిని ఆయన నరులకిచ్చినారంట. మానవుని ఆయన ఎలా తయారు చేసుకున్నారంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేసుకుని వారిని భూమి మీద వారిని దేవుడు ఆశీర్వదించి ఏమన్నారంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని మీరు లోపర్చుకొనుడి అన్నారు అని చెప్పి భూమిని ఎవరికి ఇచ్చారంట? నరులకి ఇచ్చారు. ఇప్పుడు యెహోవా ఎవరి వశము? ఆకాశంలో ఎవరి వశము? అంటే ఆకాశంలన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయి, ఈ భూమి మన యొక్క వశంలో ఉంది. అర్థమైందా? భూమి మన వశంలో ఉంది. భూమి మీద మనము కాకుండా ఇంకా ఎవరున్నారో కూడా చూద్దాం, సరేనా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. ప్రకటన 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. దాని దూతలు దానితో కూడా
పడదోయబడెను. అంటే ఇప్పుడు మనతో పాటు ఎవరున్నారు భూమి మీద? ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. అంటే ఇప్పుడు వీడి పని ఏంటి? పైన మనం చదువుకున్నాం, సర్వలోకమును మోసపుచ్చుచు. అంటే భూమి మీద దేవుడు నరులను పెట్టినప్పుడు మనకంటే ముందుగా ఎవరు త్రోయబడ్డారంట? సాతాను త్రోయబడింది. ఇప్పుడు దీని యొక్క పని ఏంటి అంటే సర్వలోకమును, అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అందరినీ మోసము చేయడం అన్నమాట. ఇప్పుడు అది ఎలా మోసం చేస్తుంది అందరినీ అని చూస్తే లోకంలో ఉన్నది ఏంటో అది మనం చూడాలి కదా. 1 యోహాను 2:16 చూడండి. 1 యోహాను 2:16. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అంటే లోకంలో ఇప్పుడు ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇప్పుడు ఈ సాతాను సర్వలోకాన్ని, మనుషులను ఎలాగ మోసం చేస్తున్నాడు అని అంటే ఈ 3 విషయాలతో మోసం చేస్తున్నాడు. మనం ఆది కాండంలో చూస్తాం. అవని మోసం చేశాడా? దేవుడు అవని ఆదాంని తయారు చేసి ఏం చేశారు? ఏదైనా తోటలో పెట్టి ఆ మధ్యలో మంచి చెడు తెలివితేటలు ఇచ్చేటువంటి చెట్టును పెట్టి, ఈ పండు మీరు తింటే చచ్చిపోతారు, మీరు తినొద్దు అని చెప్పారు కదా. వీళ్ళు చాలా రోజుల వరకు అలాగే ఉన్నారు. కానీ ఎప్పుడైతే సాతాను ఆ అవ్వని మోసం చేసిందో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు? చూడండి, ఆది కాండము 3:13 చూడండి. దేవుడు వచ్చి ఆ స్త్రీని అడుగుతున్నాడు, అవ్వని అడుగుతున్నారు, నువ్వేని ఆ పండు నువ్వు తిన్నావా అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తాను చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా ఆ స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. ఎవరు మోసం చేశారట? సర్పము. అక్కడ మనం ఏం చదివాము? ఆది సర్పము అని చదివామా లేదా? అంటే సాతాను అపవాది ఆది సర్పము ఏం చేస్తుందంట? అవ్వను మోసం చేసింది. ఏ విషయాల్లో మోసం చేసింది? ఈ 3 విషయాలతో. అంటే ముందు చెప్పింది ఏమని చెప్పింది? ఆ పండు చూడు ఎంత బాగుందో చూడు, చాలా రమ్యముగా ఉంది కదా, చాలా అందంగా ఉంది కదా అని చూపించింది. అంటే ఏంటి చూసింది? నేత్రాశతో మోసం చేసింది. తర్వాత అంటుంది ఆ పండు చూడు, తినడానికి చాలా మంచిగా ఉంటుంది, ఆ పండు తినడానికి చక్కగా ఉందంట. అంటే అక్కడ ఏమొచ్చింది? శరీరాశ వచ్చేసింది తనకి. తర్వాత అంటుంది తర్వాత ఏమంటుంది అని అంటే, ఆ అమ్మాయి ఏమంటుంది అని అంటే, ప్రభా మీకు వందనాలు, మీరు పండు తింటే దేవతలా అయిపోతారు అంటున్నారు. ఎలా అయిపోతారంట? దేవతలు అంటే దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనుషులు చేసుకున్నారు. కానీ ఈ సాతాను వచ్చి ఏం చెప్తుంది? మీరు దేవతలు అయిపోతారంట. ఇప్పుడు దేవునితో సమానంగా ఉండడం గొప్ప భాగ్యమా? దేవుడు సృష్టించినటువంటి దేవతల వల్లే ఉండడం గొప్ప భాగ్యమా? దేవునిలా కదా. కానీ ఎలా మోసం చేస్తుందో చూసారా? అంటే నువ్వు దేవతలాగా అయిపోతారు అని అంటే వీళ్ళు అనుకుంటున్నారు దేవుని కంటే కూడా మేము ఇంకా గొప్పవాళ్ళం అయిపోతాం. అంటే ఆ మాటలు వాళ్ళకి అలా అనిపించి ఆ పండు వాళ్ళు తినేశారు. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ 3 అంటే వారికి ఉన్న స్థితి కంటే కూడా వారు ఏమనుకుంటున్నారు? హెచ్చించుకుంటున్నారు అనమాట. మేము అని. అంటే ఈ 3 విషయాల ద్వారా వాడు ఏం చేస్తాడంటే అందరినీ కూడా మోసం చేస్తాడు. ఇప్పుడు వారిద్దరినీ మోసం చేయలేదు సాతానుడు. ఇప్పుడు ఎవరైతే దేవుని కుమారుని యేసు ప్రభు వారు ఈ భూమిలో కనుక వచ్చారో ఆయన్ని కూడా వాడు మోసం చేశాడు. ఇప్పుడు ఎలా మోసం చేశాడు అనేది మనం చూద్దాం. ఓకేనా? మత్తయి సువార్త 4:2 నుంచి చూడండి ఒకసారి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. చాలమ్మా, అక్కడ దాన్ని పట్టుకొని ఉండు. అక్కడ అంటే యేసు ప్రభు వారు ఆత్మ ద్వారా అరణ్యానికి కొనిపోబడ్డారు. ఎందుకు అని అంటే సాతాను చేత శోధింపబడ్డానికి. అక్కడైనా 40 దినములు 40 రాత్రులు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నారంట. ఇప్పుడు ఒక మనిషి 40 రాత్రులు 40 దినములు తినకుండా ఉన్నారు అనుకోండి, ఆత్మ అయితే మనకు బలం పొందుతుంది, కానీ మన శరీరం ఎలా ఉంటుంది?
బలహీనమైపోతుంది కదా. అంటే ఎవరైతే ఉపవాసం అని రోజులు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది ఆ అవస్థ. వాళ్ళకి ఎంత ఆకలి ఉంటుందంటే శరీరం మొత్తం వీక్ అయిపోయి వాళ్ళు పైకి లేవలేని స్థితిలో ఉంటారు వాళ్ళు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ శోధకుడికి వచ్చి ఏమంటున్నాడు దేవుణ్ణి, నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని ఆకలి తీర్చుకో అంటున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నారు, యేసుప్రభువు ఏమంటున్నారు, అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే అక్కడ ఆయన హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆయన ఏం చెప్తున్నారంటే కేవలం రొట్టె వలన మాత్రమే మనుషుడు జీవించడు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల కూడా జీవిస్తారు అని చెప్పి అక్కడ అపవాదిని ఏం చేశారంటే ఆయన ఓడించారు, జవాబిచ్చారు. అంతే తప్ప నాకు ఆకలిస్తుంది కదా, నేను ఈ రాళ్ళని ఇప్పుడు నేను రొట్టెలుగా చేసుకునే శక్తి నా దగ్గర ఉంది కదా, నేను చేసేసుకొని నేను తినేయగలను అని చేసేసుకున్నారు. ఆయన చేసుకోలేదు. అంటే సాతాను ఏం చెప్పాడు అది మనం చేయకూడదు. కానీ హవ్వ అక్కడ ఏం చేసింది, ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పారో అదే చేసింది. ఇక్కడ దేవుడు యేసుప్రభు వారు ఏం చేస్తున్నారంటే ఏదైతే సాతాను చేయమని చెప్తున్నాడో అది మాత్రం ఈయన చేయలేదు. ఇంకా ఇది కేవలం ఇది ఏంటి అంటే శరీరాశ. అంటే ఆకలి దేనికి వేస్తుంది, ఆత్మక శరీరానిక. శరీరాశ ద్వారా శోధకుడు ఆ సాతాను యేసుప్రభుని శోధించాడు. రెండోది చూద్దాం, చూడండి లూకాసు వార్తలోకి వచ్చేయండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 5 నుంచి చదవమ్మా. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును నాది, అది నాకు అప్పగింపబడినవి, అదెవనికి నేను ఇయ్యగోరుదును వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. ఏమంటుంది ఇప్పుడు, ఒక్క నిమిషంలో ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలు, ఈ యొక్క మహిమ మొత్తం అంతా కూడా యేసుప్రభు వారికి చూపించి చెప్తుందంట, ఇవన్నీ కూడా నాకు ఇవ్వబడ్డాయి, ఈ అధికారం అంతా నాకు ఇవ్వబడింది, ఈ మహిమ అంతా నాకు ఇవ్వబడింది, నీవు కనుక నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అంటుంది. దేవుడు ఇక్కడ ఏం సమాధానం చెప్పారు చూడండి ఒకసారి. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అన్నారు. ఇప్పుడు ఇది ఎవరి ద్వారా సృష్టించబడింది, దేవుని చేత సృష్టించబడింది. ఇప్పుడు దేవుని చేత సృష్టించబడి దేవునినే ఏం చేస్తుంది, అది నువ్వు నాకు మొక్కు ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అంటుంది. అంటే లోకము దాని యొక్క అధికారంలో ఉంది కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నీకు ఇచ్చేస్తానంటుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు అప్పటికి ఇంకా మరణించి తిరిగి లేవలేదు. కానీ మరణించి తిరిగి లేచిన తర్వాత సర్వాధికారం ఆయన చేతిలోకి, భూమి ఆకాశం అంతా అధికారం కూడా ఆయన చేతిలోకి తండ్రి అప్పగించేశారు. కానీ అప్పటికి ఇంకా ఆయనకు అప్పగింపలేదు కాబట్టి నీవు కనుక నాకు మొక్కితే ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తానంటుంది. కానీ అక్కడ దేవుడు ఆయన ఎవరో, ఆయన ఐడెంటిటీ ఏంటో ఆయన అక్కడ కోల్పోయారా? లేదు. ఆయన ఏమన్నారు, నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కి నువ్వు ఆయనను మాత్రమే సేవింపవలెను అని చెప్తున్నారు. అప్పుడు మళ్ళీ ఊరుకోలేదు. ఇదేమైంది, ఇక్కడ ఇది నేత్రాశ అయ్యింది. అంతా చూపించింది కదా, ఈ అధికారము, ఈ మహిమ, ఈ రాజ్యములన్నీ చూపించింది. అది నేత్రాశతో మోసం చేయాలనుకుంది. అందులో ఆయన మోసపోయారా? లేదు. దాన్ని జయించారు. ఆయన శరీరాశను జయించారు, నేత్రాశను కూడా జయించారు. ఆ తర్వాత తల్లి జీవపుటంబంతో ఏ విధంగా మోసం చేయాలని పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని వ్రాయబడి ఉన్నది అని చెప్తుంది అనమాట. అప్పుడు ఆయన ఏమంటున్నారు, అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పిన వెంటనే అది కొంతకాలము మట్టుకు ఆయనను విడిచి వెళ్ళిపోయిందంట. అంటే ఏమంటుంది అక్కడ, ఏమని లాస్ట్ జీవపటంతో ఏమంటుంది, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పై నుండి
నుండి ఒక యెరూషలేములో మందిరం మీదకు తీసుకెళ్ళిపోయిందంట. ఇప్పుడు మన పరిశుద్ధ మందిరం ఉందా, ఆ మందిరం పైన శిఖరం మీదకు వెళ్ళిపోయి నువ్వు దూకే, ఇక్కడి నుంచి నువ్వు దూకేస్తే దేవదూతలు నిన్ను నీ కాళ్ళకి ఏం అవ్వకుండా పట్టుకుంటారు, వాళ్ళు దూకే అని చెప్తుంది. కానీ యేసుప్రభు వారికి అప్పటి వరకు దూతల్ని తండ్రి అయిన దేవుడు ఇవ్వలేదు. ఆ కింద వ్రాయబడి ఉంటుంది, ఎప్పుడైతే శోధనను దేవుడు యేసుప్రభు వారు జయించారో, ఆయనను విడిచి ఎప్పుడైతే సాతానుడు వెళ్ళిపోయాడో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అనుంది. అంటే యేసుప్రభు వారు ఒకవేళ దూకి ఉంటే దేవదూతలు కాపాడేవారు కాదు. ఎందుకంటే ఈ శోధింపబడ్డానికి ఆత్మదేవుడే ఆయన అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఈ సాతానుడు యేసుప్రభు వారు దేవుని కుమారుడైనప్పటికీ ఆయన భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆయన్ని కూడా శోధించడానికి, ఆయన కూడా మోసం చేయడానికి విడిచిపెట్టిందా? మరి ఆయన ఏంటి, మోసపోయారా? ఆయన మోసపోయారా? ఎందుకని మోసపోలేదు? పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నారు కాబట్టి. మరి మీ అందరిలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నారు కదా. మీరందరూ ఎవరి ద్వారా జన్మించారు? పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించారు కదా. అంటే ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ ద్వారా ఎలా జన్మించారు? ఇప్పుడు ఇలాగే సువార్త, రిచి బాబు సువార్త చెప్పాడు కదా మీ అందరికీ. మీరు ఏదైనా ఒక పాపంలో మీరు పడిపోయి కూరుకుపోయి ఉంటే దేవుడు కూడా ఎరైజ్ అంటున్నారు, మిమ్మల్ని బయటికి రా అంటున్నారు. అదే మీకు సువార్త. మీరు ఈరోజు బయటికి రండి, ఒక్క మాట ఆయనతో చెప్పండి, నన్ను బయటికి తీసుకురమ్మని ఆయన తీసుకొచ్చేస్తారు అన్నారు. అది సువార్తనా? అలా విన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆ సువార్తను మీరు అంగీకరిస్తున్నారు. అలాగే మీరు పాపంలో ఉన్నప్పుడు పాపం వల్ల వచ్చే జీతము మరణము. మీరు పాపంలో అలాగే చనిపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. కానీ పాపం నుండి మీరు పశ్చాత్తాపపడి యేసు ప్రభువు వారిని మీరు సొంత రక్షకునిగా అంగీకరిస్తే మీరు పరలోకానికి వారసులు అవుతారు అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయట నుంచి మిమ్మల్ని ఏం చేస్తారు? ఒప్పింపచేశారు. ఏమని? నీతిని గురించి, ఆయన పాపాన్ని గురించి, న్యాయాన్ని గురించి మిమ్మల్ని ఏం చేశారు? ఆయన ఒప్పింపచేసినప్పుడు మీరు ఆ వాక్యానికి లోబడి మీరు యేసు ప్రభువుని అంగీకరించారు. అంటే మీరు ఎవరి ద్వారా జన్మించారు? పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు. మరి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి కూడా మరి మీరెందుకు అలా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు? ఈయన పరిశుద్ధాత్మతో జన్మించారు, ఈయన పాపాన్ని జయించగలిగారు కదా, పాపం లేనివాడిగా ఉన్నారు. మరి మీరు కూడా, మనందరూ కూడా పరిశుద్ధాత్మతోనే కదా జన్మించాం. మరి ఎందుకు మన అందరం అలాగా ఏదన్నా వస్తూ ఉంటే వెంటనే పాపంలో పడిపోతున్నాం, వెంటనే అపవిత్రతో అంటించేసుకుంటున్నాం? యేసుప్రభు వారు మనందరి వలన అన్ని విషయాల్లో శోధింపబడ్డారంట. హెబ్రీ పత్రిక 4:15 చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గనుక సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపము లేనివాడుగా అంటే శోధింపబడి కూడా ఆయన పాపం లేనివాడుగా ఉన్నారు. కానీ మనకి శాపం వస్తే, ఒకవేళ మీకు కనుక అలాంటి శోధన వస్తే, మీకు కనుక అలాంటి శోధింపబడితే ఏం చేస్తున్నారు? పాపం లేనివాడుగా ఉంటున్నారా? మీ గురించి చెప్పగలరా? మీ ఇంట్లో సాక్ష్యం చెప్పగలరా? పాపం లేనివాడుగా ఉంటుందండి మా భార్య, పాపం లేనివాడుగా ఉంటున్నాడండి మా భర్త అని చెప్పగలరా మీరు సాక్ష్యం? ఎందుకని అది ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు శిశువు నుండి కుమారుని దశ అంటే యవ్వన దశ. ఇప్పుడు ఈ బాబు శిశువు దశ నుంచి ఎక్కడికి వచ్చాడు? కుమారుని దశకు వచ్చేసాడు, యవ్వన దశకు వచ్చేసాడు. ఈ మధ్యలో ఒక దశ ఉంది, దాన్ని ఏమంటారంటే బాల్య దశ అంటారు. ఏమంటారు? బాల్య దశ అంటారు. ఇందాక పాస్టర్ గారు అంటున్నారు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోరు అని మీ చిన్న పిల్లలను చూసి చెప్పారా? సో ఇప్పుడు బాల్య దశ అంటే శిశువుకు కుమారునికి మధ్యలో బాల్య దశ అన్నది ఉన్నది. ఇది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ దశ. ఆ టైంలో మీరు ఏమి బిడ్డకు నేర్పిస్తారో అదే వాళ్ళు నేర్చుకుంటారు. సరేనా? ఇప్పుడు యేసుప్రభు వారు ఆ దశలో ఉన్నప్పుడు ఆయన ఏమి పొందుకుంటూ ఉన్నారు, ఆయన ఏమి నేర్చుకుంటూ ఎదుగుతూ ఉన్నారు చూద్దాం. చూడండి, లూకాసు వార్త 2:40 చదవండి. లూకాసు వార్త 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. చలమా, అక్కడ బాలుడు ఎవరితోనంట? యేసుప్రభు వారు ఇప్పుడు శిశువు నుంచి ఇప్పుడు కంటతా వాక్యాలు చెప్పారు కదా చిన్నపిల్లలు,
వాళ్ళని ఏమంటారంటే బాల్య దశ అంటారు. ఇప్పుడు ఆ బాలుడంట యేసుప్రభు వారు ఆ దశలో ఉన్నప్పుడు ఎందులో ఎదుగుతున్నారంట? జ్ఞానములో ఎదుగుతూ ఉన్నారు. ఆయన జ్ఞానంలో ఎందుకు ఎదగలుగుతున్నారు? ఎందుకు ఎదగగలుగుతున్నారంటే మనము జ్ఞానంలో ఎదగాలంటే జ్ఞానులతో సహవాసం చేస్తే ఎలా అవుతాడంట? జ్ఞానము గలవాడు అవుతారు. ఇప్పుడు ఈయన జ్ఞానంతో ఎవరితో ఈయన సహవాసం చేస్తున్నారు అని అంటే ఆ తల్లిదండ్రులతోనే సహవాసం చేస్తున్నారు ఆయన. ఆ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళనంటే మరియ గురించి మనం చదువుకున్నాం కదా. మరియ ఎవరంట? ఆమె పరిశుద్ధురాలు. బైబిల్ గ్రంథంలో అసలు జ్ఞానం అంటే ఏంటో ఒకసారి చూద్దాము. చూడండి సామెతల గ్రంథము 9:10 చూడండి. సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు మూలము. మూలము. ఇప్పుడు ఈ తల్లి తండ్రి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారా కాదా? కలిగిన వారేనా? అంటే కలిగిన వారంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు జ్ఞానులు. ఆ తల్లి ఎటువంటిది ఆమె అంటే ఆమె ప్రదానము చేయబడక ముందు ఆమె పురుషుని ఎరుగకుండా తన శరీరాన్ని ఏ ఒక్క పురుషునికి కూడా అప్పగించకుండా తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నటువంటి పరిశుద్ధురాలు. ఆమె దేవుని యొక్క సన్నిధిలో నిలబడేటువంటి దేవదూత ద్వారా ఒక సందేశాన్ని పొందుకున్నటువంటి దయాప్రాప్తురాలు. దేవుడే ఆమెను దయాప్రాప్తురాలు అని చెప్పారంటే దేవుని యొక్క దయను పొందుకున్నటువంటి అమ్మాయి, ఆమె దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి అమ్మాయి. దేవుని యొక్క సముఖం నుండి దేవదూతలు డైరెక్ట్గా ఆమె దగ్గరికి వచ్చేసేవారంట. అంత పరిశుద్ధురాలు. దేవుడు ఆ దేవుని యొక్క కుమారుని భూమి మీదకి పంపించడానికి అంతమంది కన్యకలు ఉన్నా సరే ఆ కన్యకనే దేవుడు ఎన్నుకున్నంత పరిశుద్ధురాలు ఆమె. అటువంటి తల్లి సమక్షంలో ఈ బాలుడు పెరుగుతూ ఉన్నాడంట. తండ్రి ఎలాంటి వాడు? మత్తయి సువార్త 1:19 చూడండి. తండ్రి ఎలాంటి వాడు? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించెను. వీళ్ళిద్దరికి మరియకు యోసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత వివాహం కాకముందు దేవుని దూత ఈమె దగ్గరికి వచ్చి నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తావంటే ఈమెకి ఎప్పుడైతే గర్భము ధరించిందో మొత్తం ఊరందరికీ తెలిసిపోయింది. తన్ని పెళ్లి చేసుకుపోయే అబ్బాయి కూడా తెలిసిపోయింది యోసేపుకు. యోసేపు ఏమనుకుంటున్నాడంటే అరే ఈ అమ్మాయి చాలా మంచిది కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన అమ్మాయి కదా, ఈ అమ్మాయి దేవుని చేత పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించబడింది అని అందరూ చెప్తున్నారు, ఈ అమ్మాయి కూడా చెప్తుంది కదా, ఇది నిజమా కాదా అని తనలో తను ఏం చేస్తున్నాడు? ఆలోచించేసుకుంటున్నాడంట. అదే మనమైతే ఏం చేస్తాం? వాళ్ళకి వీళ్ళకి ఆ అమ్మాయి ఇలా చేసింది, ఈ అమ్మాయి ఇలా చేసింది, అలా చెప్పేస్తారా లేదా? ఆయన ఎవరితో కూడా చెప్పకుండా తనంతట తనే తన లోపల తనే ఆలోచించుకుంటూ తన లోపల తను బాధపడుతూ తను అనుకుంటున్నాడంట ఈమెను ఒకవేళ నేను ఎవరికైనా ఈమె గురించి నేను చెప్పేస్తే అందరూ రాళ్లతో కొట్టి ఈమెను చంపేస్తారు, అవమానపరుస్తారు. ఈమెను అలా అవమానపరచడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈమె నేను రహస్యంగా నేను విడిచిపెట్టేస్తాను. ఈమె ఆ విధంగా గర్భము ధరించింది నేను ఎవ్వరికి కూడా చెప్పను అనుకుంటున్నాడంట. ఇతను ఎవరు అంటే నీతిమంతుడు. సామెతల గ్రంథంలో మీరు తీయక్కర్లేదు కానీ నీతిమంతులు ఏం చేస్తారంటే, జ్ఞానులు ఏం చేస్తారంటే ఎదుటి వారిని రక్షిస్తారట, ఎదుటివారి ప్రాణాన్ని వాళ్ళు రక్షిస్తారంట. అంటే ఇతను జ్ఞానము కలిగిన వాడు. అంటే యోసేపు జ్ఞానము కలిగినటువంటి ఒక భర్త, జ్ఞానము కలిగినటువంటి ఒక తండ్రిగా అతను ఉన్నాడు. యేసుప్రభు వారి ఈ భూలోకంలో ఉన్నప్పుడు అతను పెంచిన తండ్రి, కన్న తండ్రి కాదు, ఆయన పెంచిన తండ్రి. ఆ తల్లి ఎలా ఉందంటే జ్ఞానముతో ఉన్నటువంటి, జ్ఞానముతో నిండుకున్న ఒక అమ్మాయిగా అమ్మాయి ఉంది. యవ్వనస్తులు వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి ఒక పెద్ద అనుభవం ఏం లేదు. కేవలం వాళ్ళు శరీరంలో చిన్నవాళ్ళైనప్పటికీ, వయసులో చిన్నవాళ్ళైనప్పటికీ వాళ్ళు దేవుని యందు భయముతో భక్తితో జీవిస్తూ దేవుని యొక్క జ్ఞానంలో వాళ్ళు ఎదుగుతూ వాళ్ళు జ్ఞానవంతులుగా ఉండి దేవుడు వారికి ఇచ్చిన ఆ బహుమానాన్ని, ఆ పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న బహుమానాన్ని వాళ్ళు జ్ఞానవంతుడిగా వాళ్ళని పెంచుతున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాతావరణం అంతా కూడా జ్ఞానంతో నిండిపోయింది, దేవుని యందు భయభక్తులతో నిండిపోయింది. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి. ఆ భక్తిలో ఆ బాలుని పెంచుతూ ఉన్నారు. సో ఆ బాలుడు జ్ఞానముతో నిండుకుంటున్నాడంట. అసలు ఇంతకీ జ్ఞానం యొక్క లక్షణం ఏంటో మనం చూద్దామా? దేవుని యొక్క లక్షణం ఏంటో చూడండి. యాకోబు చూడండి, యాకోబు 3:17 చూడండి ఏం రాయబడి ఉందో. యాకోబు 3:17
అలాగే అలా 3:17. అయితే పైనుండి వచ్చే జ్ఞానము పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది పవిత్రమైనది. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఉన్న వాళ్ళు హల్లెలూయా అందరూ చెప్పాలి. జ్ఞానం యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి? గట్టిగా చెప్పాలి, నాకు కొంచెం వినపడదు అందుకని. ఏంటి? నిజంగా అనుకోకండి, నాకు 2 చెల్లు బాగానే వినిపిస్తాయి. మీతో గట్టిగా చెప్పించడానికి అలా అన్నాను, కొంచెం నవ్వుతారని ఎవరికైనా నిద్ర వస్తే. ఓకేనా? సో జ్ఞానం యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి? పవిత్రమైనది. అంటే ఇప్పుడు ఈ జ్ఞానంలో ఈయన నిండుకుంటున్నారంటే దేంట్లో నిండుకుంటున్నారు? పవిత్రతలో, పరిశుద్ధతలో ఆయన నిండుకుంటూ ఆ పరిశుద్ధతలో ఆయన ఏం చేస్తున్నారు? ఎదుగుతున్నారు. అంటే ఆ పరిశుద్ధతను ఆయన ఏం చేస్తున్నారంటే అభ్యాసం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందువలన? పెంచేవాళ్ళు ఎవరు? జ్ఞానుల మధ్యలో, జ్ఞానుల సమక్షంలో, పరిశుద్ధుల మధ్యలో ఆయన పెరుగుతూ ఉన్నాడు. కాబట్టి బాలుడిగా ఉన్నప్పటి నుంచి, శిశువుగా ఉన్నప్పటి నుంచి పరిశుద్ధుడిగా ఆయన పెరుగుతూ ఉన్నారన్నమాట. అంటే ఆయన పెరుగుతున్నారు అని అంటే అక్కడ రాయబడి ఉంటుంది 2:51 మీరు చదివితే, ఆ తల్లిదండ్రులు ఇద్దరికీ ఆయన లోబడి ఉండెను. అంటే తల్లిదండ్రులకు ఎంతో విధేయత చూపేటువంటి బాలుడుగా అతనున్నాడు. ఆ పరిశుద్ధతలో ఆయన ఎదుగుతూ ఉన్నారంట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీకు అర్థమైందా? తల్లిదండ్రులైన వారు ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. అంటే దేవుడు మనందరికీ చెప్తున్నారు. లేవి కాండంలో చూడండి, లేవి 11:44 ఏమని రాయబడి ఉంది? దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను, పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులయుండుడి, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. కరెక్ట్గా చదువు. నేను పరిశుద్ధుడను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. ఇప్పుడు నేల మీద ఏం పాకుతుంది? పాము ఎవరు? సాతాను. అంటే సాతాను ద్వారా ఏం అవ్వకూడదు? మనం పరుచుకొనకూడదు. అంటే శరీరాశ, నేత్రాశ, ఈ జీవపడమ్మము 3 విషయాలలో కూడా అది మనల్ని శోధింపబడినప్పుడు మనం పరిశుద్ధులుగా తయారు చేయబడ్డాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పరిశుద్ధులమైన మనము అపవిత్ర పరుచుకొనకూడదు అని దేవుడు చెప్తున్నారు. అయితే అపవిత్ర పరుచుకొనకూడదు అంటే ఇప్పుడు మనమేమి చేయాలి? లాస్ట్కి వచ్చేసాను, ఇంకా ముగించేస్తున్నాను. మనమేమి చేయాలి? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ అధ్యాయము 4 నుంచి చదవండి. 6:4 నుంచి. ఇశ్రాయేలు వినుము, దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఈ మాటలను ఏ మాటలనంట? ఆజ్ఞాపించు మాటలు, దేవుని యొక్క మాటలు. ఏ మాటలు? దేవుని యొక్క మాటలను ఏం చేయాలంట? హృదయంలో ఉంచుకోవాలి. దాన్ని అలాగే పట్టుకొని ఉంచుతాలి. ఆ దేవుని యొక్క మాటలను ఏం చేయాలంట? హృదయంలో ఉంచుకోవాలి. ఇవన్నీ ఎవరివి? ఈ మాటలన్నీ ఎవరివి? దేవుని మాట. ఎవరి మాటలు? చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 11:6 చూడండి. దేవుని మాటలు ఎటువంటివి? కీర్తనల గ్రంథము 2:6 చూడమ్మా. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అంటే యెహోవా మాటలు ఎటువంటి మాటలు? సో ఈ పవిత్రమైన మాటలను ఎక్కడ పెట్టుకోమంటున్నారు? దేవుడు ఇక్కడ పెట్టుకోమంటున్నారు. పెట్టుకొని అలా దాచుకోండి అన్నారా? ఏమన్నారు? చూడండి, చదవండి. చెప్పమ్మా. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నపిల్లలందరూ కూడా ఏం చెప్పారు?
వాక్యాలు చెప్పారా? ఖండతా వాక్యాలు చెప్పారు. ఆ బైబిల్ గ్రంథంలో పెద్దవాళ్ళకే గుర్తుండవు ఏ పుస్తకం ఎక్కడుందో, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో. అవునా? ఆ చిన్న పిల్లలు చూసారా, మొత్తం బైబిల్లో ఉన్న గ్రంథాల పేర్లు వాళ్ళు చదివేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏం చేయించారు? క్రిస్మస్కి అభ్యాసం చేయించాలా? క్రిస్మస్కి మాత్రమే ఇక్కడ మైక్ ఇస్తారు కాబట్టి, ఇక్కడ గిఫ్ట్ వస్తుంది కాబట్టి, చప్పట్లు వినేసిలలో చప్పట్లు కొట్టడానికి మాత్రమే మనం అభ్యాసం చేయాలా? కాదు. ఎవ్రీడే, ప్రతి దినము కూడా మీరు అభ్యసింప చేసి ఎలాగ నేర్పించాలంట వాళ్ళకి? నీ ఇంట కూర్చుండినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనందరం కూర్చున్నామా? ఎవరి మాటలు వింటున్నాం? అంటే మీకు ఏం అభ్యసింప చేస్తున్నాం మేము? దేవుని మాటలు. ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా నువ్వు వాటిని అభ్యసింప చేయాలి. ఇంకా త్రోవను నడిచినప్పుడు పండుకొనున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నులకు బాసకము వలె ఉండవలెను. బాసకము వలె ఉండవు. అంటే ఇక్కడ ఉండాలంటే ఈ కన్నుల నడుమ ఏముంటది? ఇక్కడ అంటే అవి చెదిరిపోకూడదు నీ కంట్లోంచి, నీకు ఎదురుగానే అలా ఉండాలి అవి. చదవం ఇంకా. నీ ఇంట ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అంటే అర్థం ఏంటో తెలుసా? మొట్టమొదట తల్లిదండ్రులైన మీరు ఏం చేయాలంటే వాటిని ఎక్కడ పెట్టుకోవాలంట? హృదయంలో పెట్టుకొని ఎవరికి అభ్యసింప చేయాలంట? పిల్లలకు, మీ కుమార్తెలకు, మీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి. ఎప్పుడు? క్రిస్మస్కి సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాదు. వాటిని మీరు పండుకున్నప్పుడు, వారిని మీరు లేచినప్పుడు. చిన్నపిల్లలు రాత్రి పడుకోకపోతే మొబైల్ ఇచ్చేసి, ఒరే నిద్ర వచ్చే వరకు మొబైల్ చూడరా, ఇగో ఇది నువ్వు చూడు, అలా నిద్ర వస్తే నిద్రపో అని అనకండి. అలా అంటే అందులో వాడు ఏం వింటాడో అదే అవుతాడు వాడు. సరేనా? అలా చేయొద్దు. భోజనం చేయట్లేదు అనుకో, నన్ను ఇందులో కార్టూన్ చూస్తూ ఉన్నాను, నీకు అన్నం తినిపించేస్తాను తొందరగా. వాడికి బలం కావాలి కదా, ఎదగాలి కదా. వాడు తినేసి తంతాడు బాగా నిన్ను. కాబట్టి వాడికి మొబైల్ ఇవ్వడం కాదు. మీరు తినేటప్పుడు మీరు దేవుని వాక్యం నేర్పించాలి. వాడు నడిచేటప్పుడు మీరు దేవుని వాక్యం నేర్పించాలి. వాడు పండుకున్నప్పుడు కళల రూపంలో దేవులో ఉన్న వాక్యాలు మీరు వారికి నేర్పించాలి. వాళ్ళు లేచినప్పుడు దేవుని యొక్క వాక్యాలు మీరు నేర్పించాలి. మొట్టమొదటి వారికి నేర్పించాలి అని అంటే మొట్టమొదటి తల్లిదండ్రులైనటువంటి మీ హృదయంలో ఉండాలి. సినిమా పాట పెట్టి లేదా సీరియల్స్ పెట్టి డ్యాన్స్ అయినా సూపర్ వేస్తానన్నా, నువ్వు ఏయినన్నా అంటే వాడు ఏం చేస్తాడు? చక్కగా డ్యాన్స్ వేస్తాడు. ఎదిగిన తర్వాత కూడా డ్యాన్స్ వేస్తాడు. ఎవరో అమ్మాయి చూస్తుంది, అబ్బా వాడు భలే గంతులేస్తున్నాడు అంటది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటది. అంతే, వాళ్ళిద్దరి పని అయిపోయింది. అయ్యో నా కుమారుడు ఇలా అయిపోయాడు, అయ్యో నా కుమార్తె ఇలా అయిపోయింది అని చెప్పి యవ్వనంలో మీరు బాధపడడం కాదు. వారు బాల్యంగా ఉన్నప్పుడే, మీరు బాల్య దశలో ఉన్నప్పుడు, చాలా మంది దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు. అవునా? చాలా మంది దగ్గర మీ చిన్నపిల్లలు ఉన్నారు. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచే మీ బిడ్డలను ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని వారికి అభ్యసింప చేయండి. మీరు చూస్తున్నారా, నా బాబుని బట్టి నేను దేవుణ్ణి చాలా స్తుతిస్తూ ఉన్నాను. అక్కడ అక్క ప్రార్థన చేసింది, చిన్నప్పటి నుంచి ఆ బాబుని మేము చూస్తున్నామని. ఆ బిడ్డను చిన్నప్పుడు నోటి మాట ఇంకా వచ్చేది కాదండి. 2 years, ఇంకా బిడ్డకి 11 years ఎప్పుడో ఒక వయసు వచ్చినప్పుడు మాటలు వస్తాయి కదా. 1 year 2 years ఇంకా బాబుకి కంప్లీట్ కాకుండానే అనేటువంటి వయసు నుండి వాళ్ళ తండ్రి ఏం చేసేవారో తెలుసా? ఒళ్ళో కూర్చోబెట్టుకొని బైబిల్ పెట్టుకొని ఆ బాబుని చదివిస్తూ ఉంటే, యెహోవా అని అంటే ఆ బాబుకి ఇంకా మాటలు రావు కాబట్టి అనేవాడు. అంటే దేవుడు అంటే అంటే ఆ ప్రొనౌన్సియేషన్తోనే ఆ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుతూ ఉండేవాడు. ఆ విధంగా ఒళ్ళో పెట్టుకొని కొంచెం 1 సెకండ్ 2 సెకండ్లు కాదండి, అధ్యాయాలు చెప్పించేవారు. నాకే బాధేసేది పాపం. అండి ఇంకా వాడిని వదిలేయండి పాపం, వాడు చాలా అనలేకపోతున్నాడు, వాడిని వదిలేయండి అనేదాన్ని. కొన్నిసార్లు అయితే పాపం మా ఇంటికి గోకవరంలో వచ్చినప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్తూ ఉంటే మా చెల్లి అటు ఇటు పాపం తిరుగుతూ బయట ఇలా చూస్తూ ఉండేది. ఈయన చెప్తూ ఉంటే పాపం ఒళ్ళో కూర్చొని చిన్న మమ్మీ వైపు అలా చూస్తూ ఉండేవాడు. చిన్న మమ్మీ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండును అని చెప్పి. ఆ బిడ్డ చూసారా, ఈరోజు నేను వాళ్ళకి స్నానం చేస్తూ దేవుని వాక్యం, స్కూల్ పడుకునేటప్పుడు దేవుని వాక్యం, వాళ్ళు స్కూల్ బుక్స్ అయితే స్నానం చేయిస్తూ వాళ్ళకి ఎగ్జామ్ పంపిస్తూ ఉంటే ఆ క్వశ్చన్స్ మొత్తం అన్నీ కూడా వాళ్ళతో నేను చెప్పించేస్తూ ఉండేదాన్ని. వాళ్ళ కొరకు నా చాలా విషయాలు, నా భర్తకు నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, నువ్వు ఇంటిలో ఉండి నా బిడ్డలు ఇద్దరిని చదివిస్తే నువ్వు చాలు అన్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రతి క్లాస్లో కూడా ఫస్టే వచ్చారు. 12th క్లాస్లో స్కూల్ 2nd వచ్చారు వీళ్ళు.
స్కూల్కి వైస్ క్యాప్టెన్స్గా వాళ్ళిద్దరు ఉన్నారు, బిడ్డలిద్దరు కూడా. ఇద్దరు కూడా స్కూల్ సెకండ్ రావడం వల్ల మొత్తం అక్కడ ద హిందూ అనే పేపర్ ఉంటుంది, ఆ పేపర్లో వాళ్ళిద్దరి ఫొటోస్ కూడా వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలను బయటకు పంపించే దేవుడు ఈరోజు ఒక డాక్టర్గా మనందరి ముందు కూడా నిలబెట్టాడు. నేను గొప్ప చెప్పుకోవడానికి నేను చెప్పట్లేదు, దేవుణ్ణి ఘనపరచడానికి చెప్తున్నాను. ఈరోజు నా మైక్ పట్టుకొని ఈరోజు రాజక్క అని మీరు అందరూ అంటున్నారు కదా, ఆ ప్రతిఫలం ఏంటో తెలుసా? నా తల్లి నా తండ్రి నాకు నేర్పించిన బాట. యవ్వనంలో మా అమ్మగారు ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్గా పెంచారు మమ్మల్ని. చదువులో మేమిద్దరం కూడా ఫస్టే, మేము ముగ్గురం కూడా ఫస్టే. నాకు ఒకే ఒక బాధ ఉండేది, నేను ఉద్యోగం చేయట్లేదని. కానీ ఈరోజు నా తల్లి నన్ను చూసి ఎలా గర్వపడుతుందో నాకు తెలియదు, కానీ వాళ్ళు నడిపించినటువంటి ఆ భయభక్తులు, ఆ జ్ఞానులు నేర్పించినటువంటి ఆ జ్ఞానము, వారితో ఉన్నటువంటి సహవాసం వలన ఈరోజు మీ అందరూ కూడా నన్ను రాజక్క నేను వచ్చిన వెంటనే అందరూ అక్కడ సంతోషం. పైనకు మా అమ్మగారు ఉన్నారని వెళ్తే చిన్నపిల్లలందరూ అక్క వందనాలు అని అంటున్నారు. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నా తల్లి పెంపకం. మీకు చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను, ఈరోజు ఈ వాక్యం ద్వారా మీ బిడ్డలకు వాక్యాన్ని నేర్పించండి. చాలామందికి చిన్నపిల్లలకి నేను పువ్వులు పెట్టుకోవద్దు అని నేర్పించాను, అయినా కొంతమంది తల్లిదండ్రులు పువ్వులు పెట్టించారు. మీరు బిడ్డలు మంచిగా అలంకరణ చేసి, నా బిడ్డ చాలా అందంగా ఉందని ఇప్పుడు మీరు మురిసిపోతున్నారా? అదే అందంతో వాళ్ళు రేపు పొద్దున్నే మిమ్మల్ని మోసం చేస్తారు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అప్పుడు ఏడవడం కంటే ఇప్పుడు మీరు వారిని దేవుని యొక్క వాక్యంతో మీరు అభ్యాసం చేసి, ఇప్పుడు వినకుండా, ఇప్పుడు వాళ్ళు వినరు కరెక్టే, కానీ వాళ్ళు దేవుని వాక్యం కొట్టి మరి మీరు నేర్పిస్తే కనుక యవ్వనంలో ఉన్నప్పుడు దేవుడి మీద వాళ్ళ ద్వారా మీరు గర్వపడేలాగా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అంటున్నారు కదా, దేవుని యొక్క గౌనులకి, ఇంటి గౌనుల దగ్గర ఏంటంట, దేవుని యొక్క వాక్యాలు రాసుకోవాలంట. ఒక విషయం నేను మీకు చెప్తాను. నేను ఇంటర్మీడియట్ సిబిఎం కాలేజ్లో చదువుకున్నాను. అక్కడ చదువుకునేటప్పుడు అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. మీటింగ్స్ జరిగినప్పుడు ఇక్కడ కొన్ని స్టాల్స్ పెడతారు కదా, ఆ స్టాల్స్లో నాకు దాచుకోవడానికి ఇచ్చిన డబ్బులతో నేను కొన్ని హ్యాంగింగ్స్, వాక్యాలు ఉంటాయి కదా గోడల మీద తగిలించుకుంటాం, ఆ వాక్యాలు నేను 2 అన్నమాట. ఒకటి ఉంది, అదేంటంటే యెహోషువలో ఉంటుంది, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదాం. ఇల్లు ఉండి ఆ ఇంటిలో అది వ్రాసి ఉంటుంది. అలాంటివి నేను కొన్ని తీసుకొని వచ్చి తగిలించాను. మార్నింగ్ నేను వెళ్ళిపోయేటప్పుడు ఆ వాక్యాన్ని, నేను స్కూల్కి చాలా దూరం నడిచి వెళ్ళేదాన్ని ఒక్కరిదాన్ని. మా ఇల్లు చాలా దూరం ఆ స్కూల్కి. నడుచుకుంటూ వెళ్తూ నా నోటుతో నేను అనుకుంటూ వెళ్ళేదాన్ని, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించేదాం, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించేదాం. ఈరోజు ఆ వాక్యము నా జీవితంలో నెరవేరింది. మా తల్లిదండ్రులు దేవుని సేవలో ఉన్నారు, నా తమ్ముడు దేవుని సేవలో ఉన్నారు, నా కుటుంబాన్ని కూడా దేవుడు ఆయన సేవలో వాడుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం నీ హృదయంలో ఉండడమే కాదు, నీ నోటితో దాన్ని నువ్వు ఒప్పుకుంటూ ఉండాలి. ఆ వాక్యాన్ని నీ బిడ్డలకి కూడా నువ్వు నేర్పించి నువ్వు అభ్యసింప చేయాలి. వాళ్ళు కూర్చున్నప్పుడు, వాళ్ళు లేచినప్పుడు, వాళ్ళు పండుకున్నప్పుడు, వాళ్ళు త్రోవన నడిచినప్పుడు, అలాగ కనుక మీరు వారికి నేర్పిస్తే, ఇక్కడ దేవుని యొక్క కుమారుడైనట్టు యేసు ప్రభు వారు శిశువుగా పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు, అక్కడ నుండి ఆయన కుమారుడుగా ఉన్నప్పటి వరకు కూడా ఆయన పరిశుద్ధతను ఏ విధంగా మెయింటైన్ చేసుకొని దేవుని పరిశుద్ధుడైన కుమారుడు అని అనబడ్డారో, మనందరం కూడా ఆ విధంగా కూడా మనం పిలువబడతాం. ఇప్పుడు దేవుడు ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు అని దూత చెప్పడమే కాదు, కానీ దెయ్యాలు కూడా సాక్ష్యాలు చెప్తున్నాయి. 2 రిఫరెన్స్లు చిన్నవి మీకు చూపించి నేను ముగించేస్తాను. చూడండి, మార్కు సువార్త 1:24 చూడండి ఒకసారి. మార్కు సువార్త 1:24. వాడు నజరేయుడవగు యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితివా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసును. ఏమని కేకలు వేస్తాడంట? ఏమని కేకలు వేస్తున్నాడు? ఈ నిజంగా దేవుని పరిశుద్ధుడా కాదా? ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? దెయ్యము సాక్ష్యం చెప్తుంది. యేసుప్రభు వారు ఒకరోజు సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తూ ఉంటే ఇలాగే వాక్యం వింటున్నారంట చాలామంది. అందులో ఒకరికి దెయ్యం పట్టుకుంది. ఆ దెయ్యం వచ్చి కేకలు వేస్తుంది, నీవెవరివో నాకు తెలుసు, నువ్వు దేవుని
పరిశుద్ధుడవు అంటుందంట. ఇంకొకటి చూపిస్తాను చూడండి, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి అక్కడ సాక్ష్యం చెప్తుందంట. మత్తయి సువార్త 4:41 చూడండి. లూకా సువార్త 4:41. ఇంతే కాక దెయ్యములు నీవు దేవుని కుమారువని కేకలు వేసి అనేకులను వదిలి వెళ్ళిపోయెను. హల్లెలూయా. అంటే సాయంత్రం అవి ఇలా మీటింగ్ జరుగుతూ ఉంటాయంట. యేసుప్రభు వారి దగ్గరికి అనేక మంది దెయ్యములు పట్టుకున్న వారిని, అనేక మంది రోగులను స్వస్థపరుస్తారు యేసుప్రభు వారని తీసుకొని వచ్చేసేవారంట. అలా తీసుకొచ్చినప్పుడు అందరి మీద చేతులేసి అందరినీ స్వస్థపరిచేవారంట. ఈ దెయ్యాలు పట్టుకున్న వాళ్ళైతే ఆయన చూసి అరుస్తున్నారంట, కేకలు వేసి కింద పడి దొర్లి అరుస్తూ కేకలు వేస్తున్నారంట, నీవు దేవుని పరిశుద్ధుడవు, నువ్వు దేవుని కుమారుడవు అని చెప్పి దెయ్యాలే కేకలు వేసి సాక్ష్యం చెప్తున్నాయంట. నేను ఎందుకు ఈరోజు ఈ వాక్యం మీకు చెప్తున్నానంటే, నీవు కూడా దేవుని కుమార్తెవే, నీవు కూడా దేవుని కుమారుడివే, నీవు కూడా పరిశుద్ధంగా ఉంటే దయ్యాలు నిన్ను చూసి సాక్ష్యం చెప్తాయి. ఎప్పుడైనా చెప్పినా మీకు ఎవరికైనా సాక్ష్యం? నేను చెప్పిన వాక్యాన్ని మీరు అభ్యాసం చేయండి. ఈరోజు మీరు విన్న వాక్యాన్ని మీరు ప్రాక్టికల్లో పెట్టుకోండి. ఒక సమయం వస్తుంది, దెయ్యాలు మిమ్మల్ని చూసి నువ్వు పరిశుద్ధుడవైనా దేవుని కుమారుడివే, నీలో నేను యేసు ప్రభువాన్ని చూస్తున్నానని సాక్ష్యాలు చెప్తాయి. ఎప్పుడైనా దెయ్యాలు నా దగ్గరికి వచ్చినప్పుడు తెలుసా, అగ్గి బాబోయ్ నేను కాలిపోతున్నాను బాబోయ్ వదిలే అంటాయి. ఏమంటే తెలుసా, అలా చూస్తుంటే ఏం చూస్తున్నావు నువ్వు అంటే, యేసును చూస్తున్నాను నీలో అంటాయి. హల్లెలూయా. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు వాక్యాన్ని నీ హృదయంతో నింపుకుంటే, సాతానుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు మోసపోకూడదు. నీ పరిశుద్ధతను కోల్పోకుండా, నిన్ను నీవు అపవిత్రపరచుకోకుండా ఏం చేయాలి? పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఒకవేళ ఈ వాక్యం మీకు నొచ్చుకుందేమో, నేను చెప్పిన వాక్యం వల్ల మీకు బాధ అనిపించిందేమో. బాధ అనిపిస్తే దానికి అర్థం ఏంటో తెలుసా? వాక్యం మీకు ఏమవుతుంది? గుచ్చుకుంటుందని అర్థం. గుచ్చుకున్నప్పుడు ఏడ్చి పశ్చాత్తాపపడే ఆ వాక్యాన్ని మనము అన్వయించుకోవాలి తప్ప, ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే నువ్వేమి కూడా సాధించలేవు. సో ఎంతమంది నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమార్తెనని సాతాను కూడా, ఆ దయ్యాలు కూడా నన్ను బట్టి సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నారు. ఎంతమంది కోరుకుంటున్నారు? చేతులు ఎట్లేదు అంటే మీరు వద్దా అంటే, మీరున్న స్థితిలో నుంచి బయటికి రావాలని అనుకోవట్లేదా? మీరు దేవునితో చెప్పండి, మీరు ఏదైతే పాపంలో పడ్డారో, ఏదైతే దాంట్లో ఉన్నారో, యేసయ్యా నన్ను క్షమించండి, ఈ అపవిత్రత నాలో ఉందయ్యా, ఈ అపవిత్రత నుంచి నన్ను ఒకసారి కడిగి పరిశుద్ధపరచండి, నాకు ఆత్మబలాన్ని ఇవ్వండి ప్రభువా, నాకు ఆత్మబలాన్ని ఇవ్వండి. ఆత్మ ద్వారా నేను జయించి నేను కూడా దేవుని యొక్క పరిశుద్ధుడిని, దేవుని కుమార్తెను, దేవుని కుమారుడు అని దయ్యాలు నన్ను బట్టి సాక్ష్యం చెప్పాలి ప్రభు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు రాబోయే రోజుల్లో మిమ్మల్ని కూడా ఆ విధంగా దీవిస్తారు. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. అందులో